COP28లో కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్ వచ్చాయండి. దాంట్లో ఒకటి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, సెకండ్ వచ్చేసి ఫాసిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్, ఇంకా తర్వాత ట్రిబులింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, డబులింగ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఇలా గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్ అని కూడా ఉన్నాయి. బట్ సెకండ్ వచ్చేసి ఈ ఫేజింగ్ అవుట్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద చాలా కంటెస్టెడ్ ఇష్యూ. ఎందుకు కంటెస్టెడ్ ఇష్యూ అయింది అంటే అసలు గత 30 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఈ క్లైమేట్ నెగోషియేషన్స్లో ఫాసిల్ ఫ్యూయల్స్ అనే వర్డ్ని వాళ్ళు ఎక్కడా కూడా వాడలేదు. అండ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఎర్లియర్ కాప్స్లో ఎక్కడ కూడా దాన్ని గుర్తించలేదు. కానీ ఫస్ట్ టైం మనకి COP28లో ఇక్కడ ఫాసిల్ ఫ్యూయల్స్ గురించి మాట్లాడారు. ఇందులో ఏం మాట్లాడారంటే చాలామంది కూడా యాక్టివిస్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, అసలు ఫేజ్ అవుటే చేయాలి, మొత్తానికి ఫాసిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుటే చేయాలి అని అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వర్డ్ ఏంటంటే ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ద ఫాసిల్ ఫ్యూల్స్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్. ఫ్రమ్ అంటే ఇది కూడా జస్ట్గా ఈక్విటబుల్ మేనర్లో తీసేయాలి. అంతేకాదు ఇన్ఎఫిషియెంట్ ఫాసిల్ ఫ్యూయల్స్ సబ్సిడీస్ అనేవి ఇస్తూ ఉంటారు కదా ఫర్ ఎనర్జీ కోసం, సో అవి కూడా ఫేస్ అవుట్ చేయాలి అని చెప్పేసి ఇది ఆ అగ్రిమెంట్లో యాడ్ చేశారన్నమాట. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందేమో మొత్తానికి అసలు ఫేజ్ అవుటే చేయాలి, ఎందుకు అంటే టు అచీవ్ నెట్ జీరో బై 2050 సాధించాలి అంటే మొత్తానికే ఫేజ్ అవుట్ చేయాలి అని అన్నారు. కానీ ఈ అగ్రిమెంట్లో మాత్రం వాళ్ళు ఓన్లీ ట్రాన్సిషనింగ్ అవే అనే వర్డ్ని యూస్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫేజింగ్ అవుట్ అన్నమాట. సో కనీసం ఏం లేని దానికైనా ఏదో ఒకటి మొత్తానికైతే ఫస్ట్ టైం అయితే ఫాసిల్ ఫ్యూయల్స్ని గుర్తించడం అనేది ఒక పాజిటివ్ థింగ్. అసలు ఎందుకు ఈ విషయం గురించి ఎందుకంత కంటెస్టెడ్ చేయాల్సి వచ్చింది అని అంటే మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో అకార్డింగ్ టు ద ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ ఎమిషన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే మనం 2019 నుంచి పోల్చుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఎమిషన్స్ లెవెల్స్ని పోల్చుకుంటే 2022కి వచ్చేసరికి 1 బిలియన్ టన్స్ ఎమిషన్స్ అనేవి పెరిగాయండి. 1 బిలియన్ టన్స్ పెరగడం అంటే కనీసం 2% రేజ్ అనేది అయ్యింది. ఇది కనుక మనం అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అసలు మనం ఏమనుకున్నాము, గ్లోబల్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెరగకూడదు. ఆ టార్గెట్ మనం కనుక రీచ్ చేయాలి అంటే 2030 కల్లా కనీసం మనం 2019 లెవెల్స్లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 43% తగ్గించాలి. 43% మనం ఇప్పటి నుంచి 2030 వరకు 43% తగ్గించాలంటే ప్రతి సంవత్సరం మనం కనీసం 8.7% అనేది ఆన్ యావరేజ్గా తగ్గించుకుంటే మనం దీన్ని మెయింటైన్ చేయగలుగుతాం. కానీ మనం ప్రజెంట్ ఎంత ఎమిషన్స్ తగ్గించుస్తున్నామంటే అసలు 2020 మనకి తెలుసండి, కోవిడ్ పీరియడ్, చాలామంది మనం ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయాము. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటే చాలా మట్టికి మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఎమిషన్స్ అని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని తగ్గించుకున్నాం. అలాంటి టైంలోనే మనం అసలు తగ్గించుకోగలిగింది కేవలం 4.7% అండి. కానీ మనకి ఎంత కావాలి, కనీసం సంవత్సరానికి 8.7% అనేది మనకి ఎవ్రీ ఇయర్ తగ్గాలి. కానీ మనం ఆల్రెడీ ఒకటి గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పాం. అంటే అసలు ఇప్పటి వరకు మనం ఎలాంటి యాక్టివిటీస్ తీసుకున్నాం క్లైమేట్కి చేంజ్ని ఫైట్ చేయడానికి, దానివల్ల మనం తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల అవి ఇన్అడిక్వేట్ అని మనకి ఆల్రెడీ తెలిసింది. సో మనం ఆ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ద్వారా మనం అసలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే కేవలం 2% మాత్రమే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతున్నాం. అంటే మనం నిజంగానే అసలు ఈ 8.7% అట్లీస్ట్ 43% మనము గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలి అని అంటే కనీసం మనం ఈ 8.7% రావాలి అంటే మనం ఇచ్చే ఎఫర్ట్స్ ఏమాత్రం సరిపోవు. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మనకి COP28లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే ట్రిబులింగ్ ద రెన్యూవబుల్స్
రెన్యూవబుల్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీని లెవెల్స్ని డబుల్ చేయాలి అని అన్నారు. ఒకవేళ మనం ఇది కనుక కరెక్ట్ వేలో అచీవ్ చేసినా కూడా అప్పటికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కేవలం 7 బిలియన్ టన్స్ మాత్రమే మనం తగ్గించగలుగుతామండి. కానీ మనం అదే 2030 వరకు ఎంత బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ పెరుగుతుంది అంటే 24 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరుగుతుంది. అంటే మనం ప్రొడ్యూస్ చేసే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏమో 24 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అదే మనం ఈ ట్రిపులింగ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల కానీ దీనివల్ల కేవలం మనం 7 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మాత్రమే తగ్గించుకోగలుగుతాం. అంటే మనమేమో చాలా పెద్ద ఎఫర్ట్ తీసుకుంటున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఏ గోల్ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నామో 1.55 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా పెరగొద్దు టెంపరేచర్ అనుకుంటున్నామో దానికి మాత్రం ఈ యాక్షన్స్ ఏమాత్రం సరిపోవు. సో అందుకోసమే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేయాలి అని చాలామంది యాక్టివిస్ట్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ మనకి తెలుసండి, ఎవరో డెవలప్డ్ నేషన్స్ చేసిన మిస్టేక్కి వనరబుల్ పూర్, ఎస్పెషల్లీ ఈ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ వీళ్ళైతే ఈ సీ లెవెల్స్ పెరగడం వల్ల కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళైతే ఈ తీసుకున్నటువంటి ఫేజ్ అవుట్ని చేయాల్సింది పోయి కేవలం ట్రాన్సిషన్ అవే అని చెప్పడాన్ని వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళు అన్నారు అన్నమాట, ఇది ఒక బిజినెస్ యాజ్ యూజువల్గా చెప్తున్నారే కానీ మేము ఇక్కడ ఒక ఎక్స్పోనెన్షియల్ లీప్ అవ్వాలి యాక్షన్స్లో అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అది ఏమాత్రం అచీవ్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా డిసప్పాయింట్ అయ్యారనమాట. సో మొత్తానికైతే సెకండ్ పాయింట్ ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేయడం. అయితే ఫేజ్ అవుట్ చేస్తామని ట్రాన్సిషన్ అవే అని చెప్పేసి వర్డ్ని రీప్లేస్ చేశారు. సో దీంట్లో అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడా కూడా ఈ ట్రాన్సిషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, ఎంత టార్గెట్ తోటి చేస్తారు, ఈ విషయాల పట్ల ఎలాంటి క్లారిటీ లేదు. సో మనం పాలిటీ ఒక లక్ష్మీకాంత్ బుక్ చదవాలని అనుకున్నాం, 10 days అని టార్గెట్ పెట్టుకుంటే రోజుకి ఇన్ని చాప్టర్స్ అని చదువుతాం. కానీ నేను పాలిటీ చదవాలని జస్ట్ అనుకుంటే సరిపోదు, అది సంవత్సరం వరకు కూడా అవ్వచ్చు. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అండి. వీళ్ళు ఏమంటున్నారు, ట్రాన్సిషన్ మనం ఫాసిల్ ఫ్యూయల్స్కి దూరంగా వేరే దానికి ఆల్టర్నేట్గా వెళ్ళాలి అన్నట్టుగా చెప్తున్నారే తప్ప ఎప్పటి వరకు అచీవ్ చేయాలి, ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్గా మూవ్ అవ్వాలి దాని గురించినటువంటి డీటెయిల్స్ కానీ టార్గెట్స్ కానీ క్లియర్గా లేవు. సో ఇది చెప్పినా చెప్పకపోయినా పెద్దగా దాని ఇంపాక్ట్ లేదు అని చెప్పేసి దీనికి క్రిటిసిజం అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫాసిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ అన్నమాట. ఓకే.